ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం నిరసిస్తూ నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్వేష్ రెడ్డి, వెన్నెల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్యను విమర్శించారు. ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను విరమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ రోడ్ల మీద వాళ్ళు ముందుకొచ్చారు. ఎందుకోసమంటే గత 15 ఏళ్లుగా బీజేపీ పార్టీ నడుపుతున్న విధానం, మన భారతదేశం, మనకు రచించిన మన భారత రాజ్యాంగాన్ని ఒక్కొక్క పేజీ తీసేస్తూ సామాన్యమైన ప్రజలకు, పేద ప్రజలకు అన్యాయం చేసుకుంటూ వస్తుంది. మీరు చూసుకుంటూ వస్తే రైతుల పట్ల కూడా ఈ విధంగానే దౌర్జన్యం చేసి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన, బీజేపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ హింసను మేము యాక్సెప్ట్ చేయము, ప్రోత్సహించమని చెప్పినటువంటి బీజేపీ అసలు నిన్న జరగడానికి కారణం ఎవరు? నిన్న విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఢిల్లీ నడిబొడ్డుకు వచ్చి ధర్నా చేస్తున్నదానికి కారణం ఎవరు? మీరు కాదా? మీరు చేసినటువంటి నిర్వాహకం, మీరు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన దానికే ఇవాళ విద్యార్థులంతా రోడ్డుకి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి మీరు కారణం. ఎన్నో ఆశలు పెట్టుకొని విద్యార్థులు మాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ దేశానికి సేవ చేయాలి, ఈ దేశంలో సంప్రదింపులు జరిపి మరి అప్పటి పెద్దలు, మంత్రులు కూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చూసినాం. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అవినీతి మీద యుద్ధం చేస్తున్నప్పుడు అన్నా హజారేను మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చర్చలకు పిలిచి మాట్లాడి ఆయన చెప్పిన అన్నింటినీ కూడా ఒప్పందాన్ని కుదుర్చుకొని మొదట్లో విభేదించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన డిమాండ్లో సహేతుకం కనబడ్డది కాబట్టి చర్చల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరి నిలబెట్టిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ.